ఒక కళ్ళు లేని ఒక ఆయన దేవుడిని దర్శించడానికి అని చెప్పేసి ఒక టెంపుల్‌కి వెళ్తున్నాడు. అయితే అతను రావడం చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చూసి పగలబడి నవ్వారంట. "ఓహ్! నువ్వు కళ్ళు లేనోడివి దేవుడి దర్శనానికొచ్చావా?" అని చెప్పేసి. అయితే ఎవరికీ ఆయన సమాధానం చెప్పలేదు. ఎవరు ఆయన్ని పట్టుకొని కూడా అడగలేదు. "నువ్వేంటి ఇలా వచ్చావు" అని. కానీ ఒక ఆయన మాత్రం అడిగాడంట. "ఏమండీ మీకు కళ్ళు లేవు కదా! మరి ఇప్పుడేమో మీరు దేవుడి దర్శనానికొచ్చారు. మీరు దేవుడిని చూడలేరు కదా! మరెందుకొచ్చారు?" అనని అడిగాడంట. అందుకు ఆయన చెప్పాడంట, "నేను దేవుడిని చూడగలనో లేదో తర్వాత విషయం. నేను దేవుడిని చూస్తానా లేదా అనే దానికంటే, దేవుడు నన్ను చూస్తాడు కదా!" అని చెప్పాడంట. సో, ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఎలా ఉన్నా మన కాన్ఫిడెన్స్‌ని మనం అస్సలు కోల్పోకూడదు. ఓకేనా? అలానే కళ్ళున్న వాళ్ళందరూ దేవుడిని చూస్తారు అని కాదు. ఆహ్, ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళందరూ, బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ఒకటేసారి బిల్ గేట్స్ అయిపోతారని కాదు. పేదవాళ్ళందరూ పేదవాళ్ళుగానే ఉండిపోతారని కాదు. మనలో అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మామూలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటే కనుక పక్కా మనం ఒక స్టేజ్‌కెళ్తాం. దేవుడు పక్కా మనల్ని చూస్తాడు. మనం దేవుడిని చూస్తామో లేదో మనకు తెలియదు గానీ, దేవుడు మాత్రం మనల్ని చూస్తూ ఉంటాడు.